నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంద్రనీల్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ సాయి రెడ్డి గారి అంశం పైన నిన్న సాయి రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానిపైన మనం ఇవాళ తెలుసుకుందాం. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మళ్ళీ వైసీపీలో ఇంటర్నల్గా ఏంటి, ఏ నాయకుడు ఎట్లా ఉండాలి, సలహా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఎవరి మాట వినొద్దు, కోటరీ మాట వినొద్దు, మరి మీరు చెప్పే మాట ఎందుకు వినాలి? ఫస్ట్ జగన్ గారు ఏం చేయాలి ఏం చేయకూడదో ఆయనకి చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. ఈరోజు ఓటమిని కూడా ఎవరి వలన కాదు నా వల్లనే ఓడిపోయింది అనుకుందాము అనే ఒక అంత స్టబాన్గా నుంచునే వ్యక్తి ఆయన ప్రతిదానికి ఇంకోళ్ళ మీద నెపం నెట్టేసి కొంచెం ఓడిపోగానే ఏది సాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు, నా మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, నేను లొంగలేదు, లొంగకుండానే పార్టీ నుంచి వెళ్ళిపోయారా అంటే ఏదైతే కేసులు అందరూ అరెస్ట్ అవుతున్నారో అందులో మీరు మాత్రం అరెస్ట్ అవ్వకుండా ఉన్నారా? అసలు ఆయనే కదా సార్ బయటికి వెళ్ళి మొత్తం చెప్పింది కూడా. అదే నేను ఏంటంటే ఏ కేసు అయితే అందరూ అరెస్ట్ అవుతున్నారో అందులో మీరు అరెస్ట్ కాకుండా ఉన్నారు. ఏ ఒత్తిళ్ళు లొంగకపోతే పార్టీకి రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఆయన ఏదైతే చెప్తున్నాడో కోటరీ ఒకటి ఉంది, వాళ్ళ మాట నమ్ముతున్నారు జగన్ గారు శ్రేయోభిలాషిని, ఆయన ఎవరి మాట నమ్మొద్దు, ఆయన ఎవరి మాట నమ్మరు, నీ మాట అసలు నమ్మరు, వెరీ క్లియర్. అంటే అది ఇప్పుడు గతంలో ఆయనే కదా సార్ అంతా ఉండి కోటరీ సార్ బేసికల్లీ ఒక 2-3 థింగ్స్ మాట్లాడుకుందాం. విజయసాయి రెడ్డి గారి వలన వైఎస్ఆర్సిపి క్యాడర్కి ఈ మంచి జరిగింది అంటే ఆయన క్యాడర్ను ఉద్దేశించో పార్టీకి ఉపయోగపడే విధంగానో పార్టీ మరొకసారి గెలవటం కోసం ఇలాంటి పథకమో ప్రజల కోసమో క్యాడర్ కోసం తీసుకొచ్చారు, ఆయన ఆలోచన విధానం బాగుంది అనేవి ఏదన్నా ఒకటి చెప్పండి చాలు. ఒకటే నేను అడుగుతాను, రెండోది కూడా ఎవరిని అడగదు. ఫస్ట్ థింగ్ ఆయన చేసింది ఏం లేదు. 2 ఆయన ఏమనుకున్నారు అంటే ఢిల్లీ మొత్తం నేనే కదా, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఢిల్లీ మొత్తం నేనే చూశాను అంటే నెంబర్ 2 ర్యాంక్ నాది. సో ఢిల్లీలో ఉన్న పరిచయాలన్నీ నావే, అది బీజేపీతో అవ్వచ్చు, వేరే పార్టీలో అవ్వచ్చు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్తో కానీ అన్ని కాంటాక్ట్స్ నావే. సో ఎక్కువగా ఊహించేసుకున్నారు, చాలా ఎక్కువగా తనను తను అసెస్ చేసుకున్నారు అనాలి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న ఎంపీలు, రాజ్యసభలు లేదు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ బలం ముందు మీరు నుంచున్నారు. అంటే ఒక పెద్ద మర్రి వృక్షం కింద నుంచొని నేనుండా కాబట్టి చుట్టూరా మర్రి వృక్షము నీడ ఉంది, నేను లేని చోట నీడ ఉండదు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి, రాజస్థాన్ ఎడారిలో నుంచున్నాం మనం, మన దగ్గర ఏమీ లేదు అనేది. బేసికల్లీ ఇప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు ఢిల్లీలో? హూ ఇస్ విజయసాయి రెడ్డి? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పెట్టక ముందు విజయసాయి రెడ్డి గారు ఎవరు? మేబీ ఆయన ప్రొఫెషన్లో ఆయన మేబీ ఇండియాలోనే ప్రామినెంట్ అయి ఉండొచ్చు చార్టెడ్ అకౌంటెంట్గా. నేను ఇక్కడ మీకు చెప్పాల్సింది, లెట్స్ బి వెరీ ఓపెన్. 2014లో ఎప్పుడైతే ఆయన పార్టీని టేక్ ఓవర్ చేసుకుని ఆయన పార్టీ కార్యక్రమాలు చూశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళి కలిసినా కానీ సాయి అన్నని కలవండి, సాయి రెడ్డి అన్నని కలవండి అని చెప్పి అందరికీ చెప్పేవాళ్ళు. చెప్పేటప్పటికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అభినందించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి సాయి రెడ్డి గారిని కలిసి ఆయన తర్వాత ఈయనే అని చెప్పి అందరు నమ్మారు. ఏది 14 నుంచి 19 వరకు. కానీ 19 తర్వాత ఎప్పుడైతే గెలిచారో దాని తర్వాత ఆయన దూరం అయిపోయాడు, ఎవరిని కూడా కలవలేదు ఆయన. అంటే ఆయన అప్పట్లో కోటరీ అంటే ఆయనే కదా సార్. మరి అసలు కోటరీ అని పదమే రాంగ్ అంట సార్. నేను ఎందుకు రాంగు అంటానంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీ. ఓకే, ఒక ప్రాంతీయ పార్టీలో 1 మ్యాన్ షో నడుస్తుంది, బాస్ ఈజ్ ద బాస్. ఇక్కడ బాస్ ఎవరు? వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు. డెసిషన్ ఎవరిదైతే అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా డెసిషన్ తీసుకునే స్థాయిలో ఎవరన్నా ఉండారో అని మీరు నమ్ముతున్నారా పార్టీలో? లేదు కదా. కాకపోతే ఏమైందంటే సార్, ఎక్కడైనా తీసుకోండి, నాయకుడిని మనము ఒకవేళ పార్టీ మీద కోపం వచ్చినా, నాయకుడి మీద కోపం వచ్చినా, నాయకుడి మీద ఉన్న అభిమానం అడ్డు వచ్చి ఆ యాక్సెస్లో ఉన్న నెక్స్ట్ పర్సన్కి ఆ నిందలు పడతాయి. ఒకప్పుడు తీసుకుంటే చిరంజీవి మంచివారు, అల్లు అరవింద్ పార్టీ మొత్తం నాశనం చేశాడని చెప్పేవాడు. అలా టీడీపీ తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే మీరు బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడైనా తీసుకోండి, ఇదే ట్రెండ్ నడుస్తుంది. కానీ నాయకుడు చెప్పకుండా వీళ్ళు ఆ డెసిషన్స్ తీసుకుంటారా? సో నాయకుడిని విమర్శించాలంటే అంటే ఆ అభిమానం అడ్డు వచ్చింది అనమాట. అందువలన
హైరార్కీలో నెక్స్ట్ ఉన్నవాళ్ళు ఆ నిందను మోయాల్సి వస్తారు. వాళ్ళే తప్పు చేయరు, కానీ వాళ్ళు మోయాల్సి వస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేనప్పుడు అవ్వచ్చు, అధికారంలో ఉన్నప్పుడు అవ్వచ్చు, ఒక సాయిరెడ్డి గారే కాదు, 4-5 కష్టపడ్డారు. ఇప్పుడు మీరు లోటస్ పాండ్కి వెళ్ళినప్పుడు కూడా లోటస్ పాండ్లో క్యాబిన్స్ ఉండేవి. ఓన్లీ సాయిరెడ్డి గారి క్యాబిన్ లేదు కదా, సజ్జల గారి క్యాబిన్ ఉండేది, సోమయాజుల గారి క్యాబిన్ ఉండేది, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి క్యాబిన్ ఉండేది, ఇంకా ఉండే, అందరూ అవైలబుల్ ఉండేవాళ్ళు కదా. కాకపోతే ఏమైంది, మీరు ఇందాలన్నారు చూడండి, జగన్ గారు వెళ్ళగానే సాయిరెడ్డి దగ్గరికి పంపేవారని మాట్లాడి ఆ టాపిక్ని కంటిన్యూటీ చేయటానికి ఒకళ్ళకి అప్పచెప్పాలి. సో ఎవరో ఒకళ్ళకి కాంటాక్ట్లో ఉండు, ఫాలోఅప్లో ఉండు అని చెప్తారు కదా. డెఫినెట్లీ ఆయన ర్యాంక్ ఉందనుకుంటారు, ఏదైనా ఆయన కూడా ఒకప్పుడు కష్టపడ్డారు అంటే ఓకే కష్టపడ్డారు, కానీ పార్టీ క్యాడర్ బాగుపడటానికో పార్టీ శ్రేయస్సుకోరో అంటే పార్టీకి అంటే ఆ ప్రజలు ఓటేయడం కోసం పథకాల గురించో వీటెక్కడా కష్టపడాలి. ఆయన ఎక్కడ కష్టపడ్డారు, అభ్యర్థులను తీసుకురావడంలో, అంటే ఎంపీ క్యాండిడేట్లని మాట్లాడటంలో, తీసుకొచ్చి పోటీ చేయించడంలో. అది కూడా వాళ్ళు వచ్చింది సాయిరెడ్డి గారు చెప్పారని వచ్చి ఉంటారా, దేనికి వచ్చి ఉంటారు? అది నేను చెప్తేనే మాట్లాడమంటేనే జరుగుంటాను. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న బ్రాండు ఈరోజు గ్యారంటీకి ఇంత ఓటు ఉండిద్ది కాబట్టి మనం ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని వస్తారు. మరి ఇప్పుడు సాయిరెడ్డి గారు ఎంతమందికి ఎంపీ టికెట్లు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇప్పుడు చేయమనండి, బయట ఉన్నారు కదా, ఆయన వల్లనే జరుగుంటాయి. సో ఓవర్ అసెస్ చేసేసుకోవటం అనేది, అంటే ఆయన ఏమైనా పొలిటికల్గా రీఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వైసీపీలోకి రీఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారా? పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఆయనకు ఉంది. ఆయన నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన అవన్నీ ఎవరూ కూడా నమ్మలేదు. కాకపోతే ఆబ్వియస్లీ తప్పేం కాదు కదా, ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వచ్చు. ఎవరైనా వాళ్ళు ఆయన బీజేపీకి వెళ్తారో, టీడీపీకి వెళ్తారో, జనసేనకి వెళ్తారో జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ చాలామంది నిన్న నుంచి డిస్కస్ చేస్తానంటే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉందని. వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ లేదు అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ చూడండి, 2019 to 2024లో అధికారంలో అంత భారీ స్థాయిలో క్యాడర్ కష్టపడి తెచ్చుకున్న పార్టీ ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి ప్రథమ కారకుడు ఎవరు అంటే నేనైతే సాయిరెడ్డి గారి పేరు చెప్తాను. వైఎస్ఆర్సీపీ తప్పులు అనగా టక్మని చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే ఓట్ బ్యాంకు డ్యామేజ్ జరిగిన కొన్ని రీజన్స్ చెప్పమంటే టక మనకి చేతి ఏళ్ల మీద వచ్చే 4-5 ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పులు మొత్తం కూడా 4-5 ఉండేది. అందులో చెప్పమంటే ఏమొస్తాయి? ఫస్ట్ ఇసుక విధానం, అంటే గవర్నమెంట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన యాంటీ అక్కడ ఇసుక. రెండోది లిక్కరు, బ్రాండ్స్ లిక్కరు, మైనింగు, ఆ తర్వాత చివరిలో ల్యాండ్ టైటిలింగ్, అంతే కదా. ఈ మొదట చెప్పిన 3 డిజైన్ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీలో లిక్కర్ అవ్వచ్చు, ఇసుక విధానం అవ్వచ్చు, ఈ మైనింగ్ అవ్వచ్చు, ఈ 3ని చూసింది అంటే దాని మీద సమగ్రంగా పనిచేసింది లేదు, అది డిజైన్ చేసిన మోడల్. జనరల్గా ఏమైందంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ తీసుకుంటే ఈ 3 కూడా క్యాడర్ ఫీడ్ సార్. గతమని కాదు, ఇప్పుడు టీడీపీ తీసుకున్నా అదేమి ఇల్లీగల్ కూడా కాదు కదా. ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నాయి, టెండర్ ఫ్లోట్ అవుతాయి, ఆ టెండర్లు గవర్నమెంట్ వైజే లీగల్గా టెండర్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకొని డబ్బు ఇన్వెస్ట్ చేసి సంపాదించుకుంటారు. సో ఇట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఒక బిజినెస్. అది క్యాడర్ ఫీల్డ్ లాంటిది. ఇసుక రీచ్లు క్యాడర్ ఫీల్డ్ లాంటిది. మైనింగ్ ఇవన్నీ టెండర్ ప్రొసీజరే. కానీ ఇవి ఆబ్వియస్లీ రూలింగ్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్. అలాంటి టోటల్ 3 సెటప్స్ని కార్యకర్తలకు దూరం చేసింది ఎవరు? ఇది డిజైన్ చేసింది ఎవరు? విజయసాయి రెడ్డి గారు కదా. ఇంతలా చేసి ఆయన చేసింది ఏంటో తెలుసా? ఇక్కడ మొత్తం తప్పంతా ఒక గ్రూపిజం లాగా సజ్జల గారి మీదకి, అంటే సజ్జల వర్గం అనుకుంటూ ఆయన ఏంటి సకల మంత్రివర్యులు అనుకుంటూ టీడీపీ వాళ్ళు కాదు ట్రోల్ చేసింది, వైసీపీలోనే పనిగట్టుకొని ఒక టీం ఫామ్ అయ్యి విజయసాయి రెడ్డి గారి కోసం ఇవన్నీ ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు ఏవైతే కార్యకర్తలకు నష్టం చేకూర్చి కార్యకర్తల పాపం అన్యాయం అయిపోవడం కారణమైనయో ఈ 3 సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్క చోటనున్నారా? కానీ ఈ రోజుకి నిందలు మోస్తుంది ఎవరు? క్యాడర్ కోసం పథకాలు పెట్టినా మాట్లాడిన 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఆ బ్లేమ్ అంతా భరిస్తున్నా అన్నీ చేస్తుంది ఎవరు? సజ్జల గారు. ఎంజాయ్ చేసింది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు? ఈరోజు
చిన్న చిన్న ఒత్తిళ్ళు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి ఎంతో ఒత్తిళ్ళు వచ్చి నేను లొంగలేదు అని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట వినొద్దు. జగన్ గారు ఒకళ్ళ మాట వినేది హీఈస్ ద డెసిషన్ మేకర్. ఆయనకి అన్ని విషయాల్లో ఈయన మాట విన్నాడు కాబట్టి ఓడిపోయారని చెప్పి మాట వినొద్దానని ఏమన్నా ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారా? ఎవరు మాట విన్నారని? సాయిరెడ్డి గారు మాట విన్నారని. సాయిరెడ్డి గారు మాట విన్నారు, సజ్జల గారు మాట విన్నారు అనేది కాదు అసలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో జనరల్గా ఇందులో మేజర్ రోల్ నేనేమంటానంటే ఐపాక్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొత్త రాజకీయాన్ని ఒక రాజకీయాన్ని ఆయనకు ఎవరో సజెస్ట్ చేశారు, యూ చూజన్ ఇట్. అది ఐపాక్ అనుకుంటాను నేను. ఏంటి, మనకి ఓటేసిన కార్యకర్తలకే కాకుండా మనం ఏది చేసినా కూడా అందరికీ చేయాలి. ఎందుకంటే ఓట్లు వేసింది వైసీపీ వాళ్ళైనా కూడా ఈరోజు సీఎం అంటే సీఎం అందరికీ కదా. సో అందరికీ, లబ్ధిదారులందరికీ ఈక్వల్గా వెళ్ళాలి అనే ఆలోచనతో అందరికీ చేశారు. అందరికీ చేసిన తర్వాత ఏమైపోయిందంటే క్యాడర్ ఏమో మాకేమీ స్పెషల్గా చేయలేదనే ఫీలింగ్లో క్యాడర్ ఏమో సైలెంట్ అయిపోయారు. అవతల వాళ్ళకి చేసిన తర్వాత కూడా ఏంటంటే ఇదేమీ ఆయన సొంత జేబులో నుంచి ఇవ్వలేదు కదా అని వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఉండిపోయారు. అంటే రెండు రకాలుగా డ్యామేజ్ జరిగింది. ఒకవేళ 2024 ఎలక్షన్లో కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే దేశం మొత్తం కూడా ఇదే ఫార్ములా వాడేవాళ్ళు. అంటే ఓట్లు వేసిన వాళ్ళకే కాకుండా అందరికీ మనము ఏ న్యాయం చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలిజిబుల్స్ అందరికీ న్యాయం చేస్తేనే మనం అధికారంలోకి వస్తాము అనే ఒక కొత్త ఫండా ఫార్ములా వచ్చేసేది. దేశమంతా ఈయన ఫాలో అయ్యేవాళ్ళు. సో రాజకీయాల్లో ఏమైందంటే సార్, సంస్కరణలు చాలా ఎక్కువ తీసుకొచ్చేకూడదు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విపరీతమైన సంస్కరణలు జరిగింది. ఒక నానుడు ఉండేది మీకు పల్లెటూళ్ళల్లో, సాక్షి పేపర్ ఉదయాన్నే వస్తుంది అంటే ఇంకో కొత్త పథకం వస్తుంది అనౌన్స్మెంట్ అని. అలా అంతలా సంస్కరణలు చేయటం వలన ఏమైందంటే ఆల్రెడీ పాతుకుపోయిన లీడర్లు ఉంటారు చూడండి, వాటి మీద అంటే రాజకీయాల మీద ఆధారపడి బతికే కొంత నెంబర్స్ ఉంటారు. వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వదు. ఇన్ని సంస్కరణలు ఒకేసారి తీసుకొస్తే ఆ చట్టంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇబ్బంది కలిగించింది అదంతా. సో విజయసాయిరెడ్డి గారు చెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఏదో ఆయన మంచి కోరు చెప్తున్నాయని కనీసం ఆ వీడియో చూసేంత ఆలోచన కూడా ఉండదు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన శ్రీకాకుళం వెళ్ళి మరి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ రెడ్డీస్ ఏదో మీటింగ్ జరిగింది అక్కడ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి రెడ్డీస్ మీటింగ్లో వైసీపీ గురించి మాట్లాడాలని ఇది ఎందుకు వచ్చింది అసలు? అది కామన్ సార్, పిలిచారు, వెళ్ళారు, ఎవరు యాక్సెస్ వాళ్ళకు ఉంటుంది. రెడీ మీటింగ్కి వెళ్ళిన తర్వాత పొలిటికల్గా ఎవరో వాళ్ళు అడుగుతారు మాట్లాడమని, మాట్లాడే అవకాశం వచ్చిన కాడల్లా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పార్టీలోంచి వెళ్ళిపోయి అంటే క్యాడర్ నాశనం అవటానికి ప్రథమ కారకుడు అని నేను చెప్తున్నా కదా. ఇప్పుడు క్యాడర్ ఫీడ్ అంతా లేకుండా చేసింది ఎవరు? మళ్ళీ నువ్వు వచ్చి క్యాడర్కి ఎవరి వల్లనో నష్టం జరిగిందని అధికారంలో ఉన్నప్పుడు ఇదే చేశారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఏదైతే మూడు ఉండయో ఇసుక, లిక్కరు, మైనింగు, ఈ మూడిట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడా లేరు. కానీ పార్టీ నాశనం అవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని తన వర్గంతో పదే ఇప్పుడు వైసీపీలోనే రెండు వర్గాల్లాగా తయారై ఒక వర్గం ఒకరిని బ్లేమ్ చేస్తుంటే ప్రతిపక్షం దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా అదే కదా ఆయన చేయాలని చూస్తుంది. నాకు మీరు చెప్పిన టాపిక్ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక ఎంప్లాయీ నా వల్లే కంపెనీ నడుస్తుంది అనుకున్న ఎంప్లాయీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైనా చేయగలుగుతానా అని అనుకున్న ఎంప్లాయీ వాళ్ళ జాబ్ లేకపోతే ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అని ఉత్సాహంగా అది అట్లా చేయండి ఇట్లా చేయండి క్యూరియాసిటీ చాలా సలహాలు చెప్తూ ఉంటారు. అట్లాంటిది ఏమన్నా అంటే అతనికి మళ్ళీ రావాలని ఆలోచన ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చూసిన అంటే అబ్జర్వ్ చేస్తున్నా నేను చెప్పేది ఏంటి అంటే, అతను వస్తానన్నా ఇతను తీసుకోరు అని. అతను వస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అనే నమ్మకం నాకైతే లేదు. అంటే ఎప్పుడైనా ఒక మన్మధుడు సినిమా చూస్తుంటారు కదా, అంత డీప్గా ఇష్టపడటం, డీప్గా ట్రావెల్ చేస్తే వాళ్ళు చేసే స్టాబింగ్ ఉండి చూసారా, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. మన పార్టీకి వచ్చారు, ఒక ఎమ్మెల్యే గెలిచారు, చిన్న అసంతృప్తులు ఉన్నాయి, మనతో విభేదించారు, మళ్ళీ పార్టీ మారారు, మళ్ళీ వస్తానంటే అది వేరు. కానీ ఇంక ఎవరికి ఇంపార్టెన్స్ ఒక మనిషికి ఇచ్చిన తర్వాత, పార్టీని నడిపే స్థాయిలో అవకాశాలు ఇచ్చిన తర్వాత కేవలం చిన్న ఇబ్బందులకి తలొగ్గి స్టాబింగ్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకోవాలంటే తీసుకోగలరా? కష్టమే.
రైట్ సార్, చూద్దాం ఇవాళ ఎటువైపు దారి తీస్తుందో సాయిరెడ్డి గారిది.